ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి గుడి ఇట్లా పైన ఉంది కదా. ఇగో దాని కింద ఇట్లా స్లాబ్ పోసిరు. ఇది ఎందుకు పోసిరు అంటే వాటర్ వచ్చినప్పుడు ఇగో ఈ గుడి కిందంగా ఆనుకొని ఇట్లా దీని కిందంగా వెళ్ళిపోతాయి. అయితే ఇట్లా ఉంటే గుడి కూలిపోతుందని ఇట్లా పిల్లర్స్ పోసి పైన కట్టిరు అనమాట. అయితే వాటర్ వచ్చిన ప్రతిసారి దీని కిందంగా వెళ్ళి అమ్మవారి కిందంగా అట్లా అమ్మవారి గుడి కిందంగా వెళ్ళి అట్లా వస్తాయి వాటర్ అనమాట. ఇంక ఇక్కడికి బర్ల కాడికి గొర్రెల కాడికి వచ్చిన వాళ్ళు ఇట్నే అటు ఇటు ఊర్లో ఈ నుంచి అవతలికి దారి ఉందనమాట. ఈ దారి చూసిరు కదా, తడకమల్లకి వెళ్తుంది. అయితే ఊర్లకు అటు ఇటు వెళ్ళేటోళ్ళు ఇట్నే వర్షం వచ్చినా ఎండ అయినా వచ్చి కాసేపు సేద తీర్చి వెళ్తారనమాట. ఇక్కడ గుడి కింద ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చొని చూడండి, అమ్మవారు కింద చల్లదనం ఎంత బాగుంటుందో. అందరు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ కూర్చొని అయితే వెళ్ళరు, ఇక్కడ కూర్చొని వెళ్తారు. అలాగే మీకు ఇంకా ఒకటి విశేషమైనది చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర శలిమ అయితే ఉంటుంది. అవి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మాత్రం ఇంతవరకు ఎవరికి తెలియదు, కానీ తీయగా అమృతంలాగా ఉంటాయి ఆ నీళ్ళు మాత్రం. ఇదిగో చూడండి, ఇది మూతేసిర్రు. ఇగో దీని కిందంగా ఊట అనేది ఊరుతుందనమాట. ఈ నీళ్ళు ఇలా పైపు ద్వారా వస్తాయి, వచ్చి ఇగో ఇక్కడ పైప్ పోస్తుంది చూడండి. ఈ పైపు ద్వారా నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ప్రతి ఒక్కరు ఊళ్ళో నుంచి కానీ వచ్చి ఈ వాటర్ తీసుకుపోతారు. ఈ ప్యూరిఫై వాటర్ కూడా ఎవ్వరు తాగరు, బోర్ నీళ్ళు అవేం తాగరు. చాలా వరకు అయితే మా ఊరు నుంచి వచ్చి ఈ నీళ్ళు తీసుకొని వెళ్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అసలు అమ్మవారి కిందంగా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఈ నీళ్ళు. అంత శ్రేష్టమైన, చాలా తెల్లగా చాలా బాగా ఉంటాయి. చూడండి నీళ్ళు ఎంత బాగుంటాయి. కొంచెం కూడా నలకలు అనేవి ఏవి రావు, చాలా శుభ్రంగా ఉంటాయి, తీయగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ నీళ్ళే తాగుతారు అనమాట. అసలు అమ్మవారు ఉన్నారు ఇక్కడ అని నిదర్శనానికి కారణం మాత్రం ఈ వాటరే. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి నడి ఎండాకాలం కూడా ఈ దార తగ్గదు. వాటర్ అనేది గింత చేంజ్ కావండి, తెల్లగా వస్తుంటాయి, చల్లగా ఉంటాయి ఎప్పుడు నీళ్ళు. అంత మహిమగల అమ్మవారు ఈ గంగాదేవమ్మ తల్లి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే వినాయకుడు, శివలింగం, నంది ముగ్గురు ఉన్నారనమాట. వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు ఇవి కడుగుకుంటూ వీటి మీద తెప్పలుగా నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇగో చూడండి, మా దగ్గర వాటర్ ఇలా అయితే ఎత్తిపోస్తూ ఉంటుంది. చెక్ డ్యామ్ అయితే పడ్డది ఈ మధ్య, 2 years అవుతుంది. వాటర్ వచ్చినప్పుడు అయితే భలే ఉంటుంది. ఇక అందరు ఇక్కడికే వస్తారు చేపలు పట్టడానికి. ఇక ఆల్రెడీ అక్కడ ఒక అతను పడుతుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, తర్వాతకి అయితే ఈ లొకేషన్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అసలు వెలిసిన అమ్మవారి దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇదిగో నడి ఏట్లంగా మాకు రోడ్డు అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచే బైకులు పోతాయి, బైకులు ట్రాక్టర్లు పక్క ఊరికి తడకమల్లకు ఇక్కడి నుంచి వెళ్తాయి. ట్రాక్టర్లు అన్నీ పోతాయి ఇక్కడి నుంచే. ఇదిగో చూడండి, బాట మధ్యలో ఇలా వాటర్ పోవడానికి కూడా ఇక్కడ వేసిర్రు. అసలు ఎంత బాగుంది కదా లొకేషన్. ఇది చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ ఎక్కడ దొరకదండి. మనం ఫ్రీగా చూడొచ్చు. ఎక్కడెక్కడికో వెయిల్ పెట్టి పోయి చేసే బదులు ఇక్కడ చూడండి, ఇగో వాటర్ అయితే ఇలా ఇక్కడ గూనెలు ఉంటాయి, ఇక్కడి నుంచి వెళ్తాయి. సమ్మర్ స్పెషల్ అండి ఇదైతే. ఇక్కడ మా ఊళ్ళో ఎండాకాలం వచ్చిందంటే చాలు, పిల్లలందరూ ఇందులోనే ఉంటారు. ఎందుకంటే వాటర్ చాలా బాగుంటాయి, తక్కువగా వస్తుంటాయి. ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు మా ఊళ్ళో అందరు ఇక్కడికే వచ్చి బట్టలు అయితే ఉతుకుతారు. ఇంట్లలో వాటర్ వస్తాయి, కానీ ఇక్కడ అంత శ్రేష్టమైన నీళ్ళు దొరకవు కదా. మంచిగా తేటగా పోతాయి బట్టలు ఉతకడానికైనా. ప్రతి ఒక్కరు ఏ ఫంక్షన్కైనా దేనికైనా అందరు ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ బట్టలు ఉతకాల్సిందే. మా పిల్లలు చూడు స్నానం చేస్తా అని అల్లరి చేస్తుర్రు, కానీ వెదర్ బాగాలేదండి, చినుకులు పడుతున్నాయి. చాలా కూల్గా ఉంది కదా, అందుకనే స్నానం అయితే చేయించట్లేదు. లేకపోతే స్నానం చేసే వెళ్దాం ఇక్కడి నుంచి. దారి చూడండి ఫ్రెండ్స్, అసలు వెలిసిన అమ్మవారి కాడికి అయితే వెళ్తున్నాం మనం. ఇలాగ బండ మీ నుంచి దారి ఉంటుంది పైకి. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. చుట్టూ పచ్చని చెట్లు, ఇక నీళ్ళు. ఇప్పుడు చూడండి మా ఊరి అందాల ఏరు ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. చూడండి చుట్టూ ఉన్న లొకేషన్. ఇలా బండ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చుట్టూ. ఇక్కడ
అక్కడ ఉంది అమ్మవారి గుడి, కొత్తగా కట్టించిన గుడి అది. అమ్మవారు ఉన్నది ఇక్కడ. అమ్మవారు కాడ చెట్టుగానే ఉంటుంది ఇలా. ఈ చెట్టు పేరేంటిదో నాకైతే తెలియదు, కానీ ఈ చెట్టుగా ఆకులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో అమ్మవారి గుడి, ఇదిగో అమ్మవారి కోసం ఇగో ఇక్కడ కోళ్ళు కోస్తారు. ముక్కుకున్న వాళ్ళు ఇలా అమ్మవారికి ఇక అన్ని సమర్పించుకుంటారు. గాజులు కట్టిరు, ఇంకా కోళ్ళు ఇలా అమ్మవారికి ఏది ముక్కుంటారో అది. వర్షం పడడంతో అమ్మవారు తేటగైరు, లేకపోతే ఇంతకుముందు అయితే పసుపు కుంకుమ అన్నీ జల్లి అమ్మవారి రూపురేఖ అనేది మనకు అవుపించేది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, ఇది ఆషాఢం కాబట్టి ఇక ఎవరు ఇక్కడికి వచ్చి పూజ అనేది చేయట్లేరు. ఆషాఢం వెళ్తే అమ్మవారి దగ్గరికి వస్తారు, పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఎవరు ఏం ముక్కురు అన్నీ చెల్లించి ఇక్కడే వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మవారి రూపం అయితే చాలా బాగా అవుపిస్తుండే. చూడండి ఫ్రెండ్స్, అవుపిస్తుందా మీకైతే అమ్మవారి రూపం? ఇదిగో ఇలా ఉంటుంది. ఓకేనే ఫ్రెండ్స్, అమ్మవారు అయితే ఇక్కడ వెలిసిరు. ఇది అమ్మవారి రూపమే. మనకు వాటర్ రావడం వల్ల అమ్మవారి రూపం అనేది అవపడతలేదు. పసుపు కుంకుమ వేస్తే మనకు అమ్మవారి రూపం అనేది అవపడుతుంది. అమ్మవారికి పైన ఇక్కడ కిరీటం ఉంది, ఇక్కడ చేతిలో గదాస్థూలం అయితే ఉంది. ఇదంతా అమ్మవారి రూపమే. బండ మీద అసలు ఇలా చెక్కినందుకు అసలు అప్పటి వాళ్ళు చాలా గ్రేట్ కదా. అసలు ఇలా బండ మీద అమ్మవారిని చెక్కడం అనేది చాలా విశేషము. అయితే ఇక్కడ ఒక కొన్ని శతాబ్దాల క్రితం నుంచి అమ్మవారి ఇక్కడే ఉంది. ప్రతి ఊర్లో ఈ ఏరు ఒడ్డున అనేది అమ్మవారి ఇలా నడిబొడ్డున మునిగకుంట అమ్మవారిని అయితే ఇలా ప్రతిష్ఠించారు. తాతల కాలం నుంచి ఇక్కడే ఉండేది. కాకపోతే ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చి ఇదంతా చుట్టూ నీళ్లు గమ్మడంతో రాలేక అమ్మవారిని అయితే అక్కడ నిలుపుకున్నారనమాట. అసలైన అమ్మవారు ఇలా ఉన్నారు. దీనికి ఇంకోటి ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ పక్కనే ఊరు సోమారం అని ఉంటుంది, అక్కడ కూడా సోమేశ్వర ఆలయం ఉంటుంది. అయితే అక్కడ ఇంకా ప్రతిష్టమైనది ఏంటంటే అమ్మవారి ఇలాగే నడిబొడ్డున ఉంటుంది. అమ్మవారి దగ్గర ఒక స్వరంగం అయితే ఉంటుంది. ఆ స్వరంగం ద్వారం నుంచి ఇక్కడి వరకు అయితే దారి ఉంటుంది అని అప్పటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అది నిజమా వాస్తవం అనేది మనకైతే తెలియదు, మన తరం వాళ్ళకు. అప్పటి తరం మా తాత వాళ్ళు అయితే చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అది అమ్మవారు ఎక్కడ ఉన్న ప్రతిష్ఠించిన అమ్మవారు, చాలా మహిమగల అమ్మవారి గంగమ్మ తల్లి అయితే ఇక్కడ నుంచి అక్కడ వెలిసారు ఫ్రెండ్స్. ఓకేనా, మరి మీకు అక్కడ ఉన్న లొకేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మా ఊరు ఏరు అందాలు ఎంత బాగున్నాయి కదా, మీకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుందా? అయితే వచ్చి ఈ ఏరు అందాలు అయితే చూడండి. వర్షాకాలం వానలు పూట వచ్చినప్పుడు అయితే ఈ వర్షాల నీళ్ళు మొత్తం పడి ఇక ఇట్లా కిందికి అయితే పోతుంటాయి. ఈ తెప్పలు చూడండి, తెప్పల మీద చేపలు అయితే పడతారు ఇక్కడికి వచ్చి. చూడండి ఇంత మంచి. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఇద్దరు అయితే ఇక కడుక్కురారా మొగం. చూడు, ఈ వాటర్లో వాళ్ళకి ఈత కొట్టాలని ఉంది, కానీ ఈత రాదు కదా. వాటర్ చాలా ఉన్నాయి, లోతు కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి తెప్పలు ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా తెప్పలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ తెప్పల మీద ఎవరైనా సొంత ఇంట్లోకి కావాలనుకున్న వాళ్ళు ఇసుక తోలుకుంటారు, ఇక చేపలకు వేసుకొని వెళ్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వాతావరణం అయితే. అసలు ఇంత మంచి లొకేషన్ ఎక్కడ దొరకదండి. అసలు ఇన్ని నీళ్ళు ఇక ఇక్కడ వర్షాలు బాగా వచ్చినప్పుడు ఇది మొత్తం నిండి ఇక్కడ వాటర్ అనేది అయితే కిందికి పోతుంటుంది. అప్పుడు చూడాలి ఎంత బాగుంటుందో. అసలు అక్కడ కనిపిస్తుంది కదా గుడి, అది కొత్త గుడి. ఇక్కడ ఈ పెద్ద బండ మీద అయితే అప్పుడు పురాతన కాలం నుంచి వెలిసిన అమ్మవారు. ఇది మొత్తం ఇక మా ఊరి ఏరు. ఇంకా 4 రోజులు అయితే ఫుల్ వాటర్, ఇక అవతలకి ఈతలకి పోవడానికి కూడా ఉండదు. ఈ దారి కూడా మొత్తం మునిగిపోతుంది. ఇక 4 రోజులు అయితే వర్షాలు ఎక్కువ అయితే ఈ మొత్తం నీలమయం అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇటువంటి లొకేషన్ ఎక్కడ దొరకదు. చూడాలనుకున్న వాళ్ళు తప్పనిసరి వచ్చి ఇక్కడికి అయితే ఎంజాయ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి అమ్మవారి ఎలా ప్రతిష్ఠించారు, ఎక్కడ వెలిసింది అనేది మొత్తం తెలిసారు. అలాగే మన ఊరి ఏరు అందాలను కూడా చూసారు ఫ్రెండ్స్. మరి మీ ఊర్లో ఇలాంటి అమ్మవారు ఉన్నారా, ఇలా ఏరుందా, మీరు మీ ఊర్లో ఎలా వాతావరణం ఉందా అనేది మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మరి మా ఊరి ఏరు అందాలు ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్విని విలేజ్ లైఫ్.